ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. 1274 సంవత్సరంలో కుబ్లై ఖాన్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఇంకెవరో కాదు, లెజెండరీ గెంగిస్ ఖాన్ మనవడు. అతను సుమారుగా 30,000 మందిని తనతో పాటుగా తీసుకొని జపాన్కి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. బేసిక్గా మనకందరికీ తెలిసిందే, జపాన్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అండ్ చాలా అందమైన కంట్రీ. కాకపోతే అతను వెళ్ళింది మాత్రం ఆ సైట్ సీయింగ్ టూర్ కోసం కాదు, అతను వెళ్ళింది ఇన్వేషన్ కోసం. అంటే జపాన్ని అతని ఆధీనంలోకి తీసుకోవడం కోసం సౌత్ కొరియా నుంచి తన యొక్క ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాడు. ఆ మంగోలియన్ సైన్యం అంతా కూడా జాపనీస్ ఐలాండ్స్ అయిన సుషుమా వైపు, ఇకి వైపు వాటి యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే వాళ్ళు హకాటా బేకి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి లోకల్ జాపనీస్ పీపుల్ నుంచి, అంటే అప్పటి కాలంలో లోకల్ సామురై పీపుల్ ఉండేవారు కదా, వాళ్ళ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. సో ఇంకా చేసేదేమీ లేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అలాగా వెనక్కి వెళుతున్న టైంలో ఒక పెద్ద తుఫాను ఆ ఫ్లీట్ మొత్తాన్ని కూడా తాకింది. సుమారుగా 200కి పైగా షిప్పులు ఆ టైంలో నీటి లోపల మునిగిపోయాయి అండ్ చాలా మంది చనిపోయారు. సో అందువల్ల ఆ ఇన్వేషన్ అప్పుడు ఆగిపోయింది. ఇదంతా చూసిన తర్వాత మేబీ ఆ రాజు ఆగిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఖాన్ మాత్రం అసలు ఏమాత్రం ఆగలేదు. ఎలాగైనా సరే తను అనుకున్నది సాధించాలి అనుకున్నాడు. సో మళ్ళీ జపాన్ మీదకి ఇన్వేషన్కి వెళ్ళడం కోసం 7 ఏళ్ల పాటు కష్టపడి మళ్ళీ తన యొక్క ఫోర్సెస్ అన్నింటినీ కూడా రీబిల్డ్ చేసుకొని 1281 సంవత్సరంలో మళ్ళీ తన సైన్యాన్ని పంపించాడు. ఈసారి అతను చాలా అంటే చాలా పెద్ద సైన్యాన్ని పంపించాడు, ఇంతకు ముందు దానికంటే చాలా పెద్దది. అండ్ అంతేకాకుండా చరిత్రలో అప్పటి వరకు ఎవరూ కూడా అంత భారీ సైన్యం ఒకటేసారి యుద్ధానికి వెళ్ళడం చూడలేదు. సుమారుగా 4400 షిప్పులు, 140,000 మంది మంగోలియన్ మనుషులు కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి జపాన్ వైపు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ 1944 సంవత్సరంలో డీడే ల్యాండింగ్స్ మాత్రమే దానికంటే పెద్దవి. అంటే రెండో ప్రపంచ యుద్ధం టైంలో మాత్రమే అంతకంటే పెద్ద ఫ్లీట్ ఒకటేసారి బయలుదేరింది. అది కూడా 663 సంవత్సరాల తర్వాత ఆ రికార్డు బ్రేక్ అయింది. ఆ లోపు ఎవరు కూడా ఆ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. అయితే ఆ టైంలో జాపనీస్ సోల్జర్స్ అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. అండ్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళని అడ్డుకోగలరో కూడా ఎవరికీ తెలియదు. బట్ చాలా మంది ఒక నమ్మకం ఏంటి అంటే ప్రతి 3 మంగోలియన్ ఆర్మీ మెంబర్స్కి ఒక జపనీస్ ఆర్మీ పర్సన్ ఉన్నాడని నమ్మారు. సో మరి ఇది ఏమాత్రం సరిపోదు కదా. అండ్ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం అయితే ఐడియా ఉంది, అదేంటంటే మంగోల్స్ నెవర్ కాంకర్డ్ జపాన్. మరి దానికి రీజన్ ఏంటో తెలుసా? పోయినసారి ఒక తుఫాన్ వచ్చిందని చెప్పాను కదా, అండ్ ద సేమ్ తుఫాన్ మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈసారి ఇంకా భారీ స్థాయిలో వచ్చింది. అండ్ పోయినసారి ఆ తుఫాన్ కారణంగా ఎంత డ్యామేజ్ జరిగిందో ఈసారి అంతకంటే దారుణమైన డ్యామేజ్ జరిగింది. కేవలం కొన్ని వందల షిప్పులు మాత్రమే సర్వైవ్ అయ్యాయి మొత్తం 4400 షిప్పుల్లో. అండ్ కొన్ని వేల మంది మంగోలియన్ ఆర్మీ కంప్లీట్గా నీటిలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. నీటి లోపల మునిగిపోయినా కూడా కొంతమంది మెల్లిగా ఎలాగో సర్వైవ్ అయ్యి జపాన్ యొక్క తీరానికి చేరుకుంటేనేమో వాళ్ళందరినీ అక్కడ వెయిట్ చేస్తున్న జాపనీస్ సోల్జర్స్ వేటనే నరికేసి చంపేయడం జరిగింది. సో అలాగా ఆ టైంలో కూడా మంగోలియన్ సైన్యం జపాన్ మీద విజయాన్ని అయితే సాధించలేకపోయింది. కుబ్లై ఖాన్ తన యొక్క డ్రీమ్స్ని ఏమాత్రం నెరవేర్చుకోలేకపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే కుబ్లై ఖాన్ జపాన్ని కాంకర్ చేయలేకపోవడానికి జపాన్ వాళ్ళు ఏదైతే ప్రతిఘటన పోరాటం చూపించారో అవి కాదు రీజను. ఆ 2 తుఫాన్లు ఏవైతే పర్ఫెక్ట్ టైంకి వచ్చాయో అవే రీజను. అవే జపాన్ మంగోలియన్ ఆర్మీ చేతిలో పడకుండా కాపాడింది అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ 2 టైఫూన్స్ని, అంటే 1274 సంవత్సరంలో వచ్చిన దాన్ని, 1281 సంవత్సరంలో వచ్చిన దాన్ని, ఈ రెండింటినీ కూడా ద డివైన్ విండ్స్ అని పిలుస్తారు. లేదంటే జపనీస్ భాషలో చెప్పాలి అంటే కామికాజే అని పిలుస్తారు. కామి అంటే డివినిటీ, కాజే అంటే విండ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఈ కామికాజే అనే పదం గురించి చాలా మందికి ఐడియా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఈ కామికాజే అంటే ఏంటో చాలా స్పష్టంగా తెలుసు.
అయితే కుబ్లై ఖాన్ యొక్క మంగోల్ ఎంపైర్ ఇన్వేజన్ అనేది ఫెయిల్ అయిన 500 మిలియనియం తర్వాత జపాన్ వాళ్ళు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో చిక్కుకోవడం జరిగింది. అదే రెండో ప్రపంచ యుద్ధం. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితులు చాలా అంటే చాలా ఎక్కువ ఎదురయ్యాయి. అండ్ అంతేకాకుండా చాలా టఫ్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ ఈసారి వాళ్ళ యొక్క మెయిన్ ఎనిమీ యుఎస్ఏ. అయితే ఈసారి కాపాడడానికి ఎలాంటి తుఫాన్లు లేవు కాబట్టి అప్పటి ఎంపరర్ అయిన హిరోహిటో ఒక కొత్త టాక్టిక్ ని యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అండ్ ఆ కొత్త టాక్టిక్ రెండో ప్రపంచ యుద్ధం వెళ్లిన విధానాన్ని కంప్లీట్ గా మార్చేసిందనే చెప్పాలి. అండ్ ఇది కంప్లీట్ గా స్టార్ట్ అయింది అయితే అక్టోబర్ 25, 1944 సంవత్సరంలో ఒక జాపనీస్ ఎయిర్ క్రాఫ్ట్ నేరుగా ఒక యుఎస్ నేవీ షిప్ మీదకి వచ్చి దాని మీద పడి అది బ్లాస్ట్ అయిపోయి అంతేకాకుండా ఆ షిప్ని కూడా కంప్లీట్గా నాశనం చేసింది. బేసిక్గా దీనికోసం వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కొంతమంది పైలట్స్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇచ్చారంతే. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చివరి ప్రయాణాన్ని చేయడం కోసం అండ్ అలా ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఒక పేరు పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఒకప్పుడు ఆ డివైన్ విండ్స్కి ఏ పేరు అయితే పెట్టుకున్నారో అదే పేరుని మళ్ళీ కూడా పెట్టుకోవడం జరిగింది. అదే ద కామికాజే. జపాన్ని ఎలాగైనా సరే అన్ని రకాల పరిస్థితుల నుంచి కాపాడడానికి ఈ కామికాజే సహాయపడుతుందని అందరూ కూడా అనుకోవడం జరిగింది. జపాన్ వాళ్ళు ఈ ఆత్మహత్యల అటాక్స్ని రెండో ప్రపంచ యుద్ధం టైంలో చాలా ఎక్కువగా ఉపయోగించారు. అందువల్ల ఈ కామికాజే అనే పదం చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది. కాకపోతే చాలామంది కామికాజే అంటే రెక్లెస్నెస్ ఆర్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అనుకుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకోవడం జరుగుతుంది. బట్ బేసిక్గా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అయితే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కామికాజే టెక్నిక్స్ అనేవి కేవలం ఎయిర్ ప్లేన్స్ విషయంలో మాత్రమే కాదు, ఇంకా వేరు రకాల విషయాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే అది టార్పిడోస్ నుంచి కావచ్చు, లేదంటే స్కూబా డైవర్స్ విషయంలో కావచ్చు, లేదంటే హ్యూమన్ ల్యాండ్ మైన్స్ విషయంలో కావచ్చు, ఇలాగ రకరకాల టెక్నిక్స్ను ఉపయోగించారు. ఇవన్నీ కూడా చాలా వింతగా చాలా భయంకరంగా ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ వెపన్స్ని క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా అప్పటి కాలంలో ఎవరికీ వచ్చి ఉండదు. కానీ జపాన్ వాళ్ళు మాత్రం వీటన్నింటినీ కూడా క్రియేట్ చేసి రెండో ప్రపంచ యుద్ధం యొక్క చివరిలో చాలా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దీనికోసం చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి మరీ ఆలోచించడం జరిగింది. అంటే ఎలాగైనా సరే యుద్ధాన్ని గెలవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వీటన్నిటిని కూడా సృష్టించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ జాపనీస్ అటాక్ యూనిట్స్ గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అండ్ మనుషులు ఇప్పటి వరకు తయారు చేసిన ఆయుధాల్లో ఇవే అత్యంత ఎక్స్ట్రీమ్ ఆయుధాలను కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇవి అంత వింతగా అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు జపాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా అంటే చాలా పెద్దది అండ్ టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్ కూడా. అందువల్ల ఏంటంటే మిగతా దేశాలతో కంపేర్ చేసినట్టయితే ఇది సుపీరియారిటీని పొందుండేది. ఎందుకంటే యుద్ధ రంగంలో వీటి యొక్క విమానాలు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేసేవి. బట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా జూన్ 4, 1942లో మారిపోయాయి. ఆ రోజు అప్పటికే బ్యాటిల్ ఆఫ్ మిడ్వే అనేది జరుగుతూ ఉంది. అండ్ అలా జరుగుతూ ఉన్న టైంలోనే పసిఫిక్ ఓషన్లో మెల్లిమెల్లిగా జపాన్ వాళ్ళ యొక్క కంట్రోల్ తగ్గిపోతూ వస్తుంది. సో అందుకని వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళకి చాలా అంటే చాలా ముఖ్యమైన మిడ్వే అటోల్ అనే ఒక ప్రాంతం దగ్గరికి చేరుకోవాలనుకున్నారు. ఈ మిడ్వే అటోల్ అనే ప్రాంతం దగ్గరికి చేరుకుంటే మళ్ళీ పెరల్ హార్బర్ మీద అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ చేశారు, మళ్ళీ చేయాలని నిర్ణయించుకున్నారు. సో అలా చేసినట్టయితే మళ్ళీ యుఎస్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఆ అటాక్ గురించి వాళ్ళు కొన్ని కోడ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకున్నప్పుడు ఆ కమ్యూనికేషన్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు డీక్రిప్ట్ చేసేయడం జరిగింది యుఎస్ వాళ్ళు. అంటే సింపుల్గా డీకోడ్ చేస్తారనమాట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. సో అందువల్ల వాళ్ళకి అర్థమైపోయింది ఓకే వీళ్ళు పెరల్ హార్బర్ మీద అటాక్ చేయడానికి వస్తున్నారని. సో వీళ్ళు ఏమనుకున్నారు, మనం మిడ్వే అటోల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద సర్ప్రైజ్ అటాక్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి అంతకంటే పెద్ద సర్ప్రైజ్ కౌంటర్ అటాక్ని అయితే వాళ్ళు పెరల్ హార్బర్ నుంచి ఇవ్వడం జరిగింది. యుఎస్ వాళ్ళు కంప్లీట్ ఫోర్స్తో వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ ఫుల్ ఫోర్స్తో వాళ్ళు అటాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళు దానికి ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల 3 రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో జపాన్ వాళ్ళు వాళ్ళతో పాటు పట్టుకెళ్లిన 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కంప్లీట్గా కోల్పోవడం జరిగింది. అండ్ దానితో పాటుగా 250 ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా కోల్పోవడం జరిగింది. బట్ వీటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ 250 ఎయిర్ క్రాఫ్ట్స్లో ఎవరైతే పైలట్స్ చనిపోవడం జరిగిందో వాళ్ళు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. మొత్తం కలిపి 3000 మంది జాపనీస్ మిలిటరీ పీపుల్ చనిపోయారు. అండ్ వాళ్ళలో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ నడపడానికి వాళ్ళే జపాన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్రూజ్ కూడా అందులో చాలా మంది ఇంపార్టెంట్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఇది జపాన్ వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. అయితే ఆ టైంలో వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఆకాశం నుంచి ఎగురుతున్న టైంలో మన దగ్గర ఉన్న యుద్ధ విమానాల నుంచి కిందన ఉన్న యుద్ధ నౌకల మీద బాంబులు వేయడం అనేది కష్టం. అంటే ఎగ్జాక్ట్గా వాటి మీద పడేటట్టుగా వేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అంత యాక్యురేట్గా పడవు. సో బాంబులు వేయడం కంటే డైరెక్ట్గా ఒక ప్లేన్ని తీసుకొని వెళ్ళి ఆ షిప్ మీదకి క్రాష్ చేసేయడం ఈజీ కదా అనే కైండ్ ఆఫ్ పాయింట్ వాళ్ళందరికీ కూడా ఆ టైంలో వచ్చింది. సో అందుకని ఇంకా దాన్ని అమల్లో పెట్టాలి అని అయితే నిర్ణయించుకున్నారు వాళ్ళు.
బేసిక్గా ఒక బాంబు పడినట్టయితే దాని కారణంగా జరిగే డ్యామేజ్ కొంతవరకు ఉంటుంది. బట్ బాంబులతో కూడుకున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ డైరెక్ట్గా వచ్చి షిప్ మీద కనుక పడినట్టయితే దాని డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఈజీగా ఆ షిప్ నీటి లోపల మునిగిపోయే అవకాశం ఉంటుంది కదా. సో అందుకని దాన్నే చూస్ చేసుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది నిజానికి కొంతవరకు వర్కౌట్ అయింది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా అంటే చాలా బ్రూటల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఎవరైతే పైలట్స్ ఉంటారో వాళ్ళ జీవితాలు ఇంకా అక్కడతో ముగిసిపోతాయి. అదే ఆఖరి రోజు వాళ్ళకి. కాకపోతే దీని వెనక ఒక లాజిక్ కూడా ఉంది. ఈ జాపనీస్ కామికాజీ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రూకీస్, అంటే నార్మల్ ఫ్లైట్స్ని రన్ చేసే వాళ్ళు, పెద్దగా స్కిల్స్ లేని వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ బాంబింగ్ రన్స్ చేసే వాళ్ళని ఇలాంటి వాటికి పంపినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదులే అనుకున్నారు. అండ్ వాళ్ళు వాడిన విమానాలు కూడా చాలా అవుట్డేటెడ్ అండ్ అంతేకాకుండా వాటిని యుద్ధంలో పెద్దగా వాడలేం. అలాంటి వాటిని తీసుకొని వెళ్ళి ఈ కామికాజీ టెక్నిక్ని అయితే వాడటం జరిగింది. సో వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం అయితే ఆ ప్లేన్స్, ఆ పైలట్స్ రెండూ కూడా లో వాల్యూ అసెట్స్ మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. సో అవేమో హై వాల్యూ అసెట్స్ని కంప్లీట్గా నీటి మట్టం చేయగలవు, హై వాల్యూ టార్గెట్స్ని నాశనం చేయగలవు. సో అందుకని ఇంకా ఈ ఆలోచనని వెంటనే అమల్లో పెట్టాలి అని అయితే అనుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాలక్రమేణా వాళ్ళు కొన్ని పర్పస్లీ బిల్డ్ కామికాజెస్ని కూడా వాడడం జరిగింది. అందులో మోస్ట్ ఫేమస్ది యోకోసుకా MXY-7 OHKA ఓకా. వీటిని బిగ్ బాంబ్ విత్ వింగ్స్ అండ్ ఇంజిన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే బేసిక్గా వీటికి రేంజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అందుకని డ్రాప్ సైట్ వరకు ఏదైనా ఒక పెద్ద బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ వీటిని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత పైనుంచి కిందకు వదిలేస్తాయి. అండ్ దీంట్లో ఒక పైలట్ ఉంటాడు. ఆ పైలట్ దీన్ని కింద వరకు తీసుకొని వెళ్ళి కిందన ఉన్న షిప్పుల మీద పడేస్తూ ఉంటారు. సో మొత్తంగా 4000 వరకు కామికాజీ పైలట్స్ని ఈ రెండో ప్రపంచ యుద్ధం టైంలో డిప్లాయ్ చేయగా వాటిల్లో 5వ వంతు మాత్రమే పర్ఫెక్ట్గా టార్గెట్ని హిట్ చేశాయి. కానీ అలా హిట్ చేయడం ద్వారా 7000 మంది శత్రువులు చనిపోవడం జరిగింది. సుమారుగా 34 పైగా షిప్పులు అయితే నీటి లోపల మునిగిపోయాయి. అండ్ 368 షిప్పులు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి. కొన్ని అయితే వాటిలో చాలా సివియర్గా డ్యామేజ్ అయినవి కూడా ఉన్నాయి. అయితే సబ్మెరైన్స్ అనేవి రెండో ప్రపంచ యుద్ధంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. బేసిక్గా ఈ సబ్మెరైన్స్ కారణంగానే కొన్ని వేల షిప్పులు చాలా భయపడేవి. ఎందుకంటే ఆ సబ్మెరైన్స్ నుంచి ఎప్పుడెప్పుడు టార్పిడోలు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తే తెలియదు కాబట్టి. కానీ వాటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి చాలా ఇనాక్యురేట్ ఉంటాయి. అంటే వాటిని ఫైర్ చేస్తారు కానీ ఒకటైనా తగులుతుందనే గ్యారంటీ ఉండదు. ఎస్పెషల్లీ రేంజ్ విషయంలో ఇదో పెద్ద ప్రాబ్లం. అందుకనే జపాన్ వాళ్ళు దీని విషయంలో కూడా ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావాలనుకున్నారు. అండ్ అది కూడా కామికాజే రూపంలోనే తీసుకురావాలి అనుకున్నారు. ఎందుకంటే బేసిక్గా జపాన్ వాళ్ళకి ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసింది కదా, కామికాజే అనేది చాలా చీప్గా దొరికేసేది అండ్ మోస్ట్ ఎఫెక్టివ్గా కూడా దొరికేసేది అని. ఇంకెవరో కాదు, అక్కడ ఉండే హ్యూమన్ పైలట్. ఫిబ్రవరి 1944వ సంవత్సరంలో జాపనీస్ మిలిటరీ ఇంజనీర్స్ ఒక కొత్త వెపన్ తయారు చేశారు. దాని పేరు కైటన్, అంటే హెవెన్ షేకర్ అనే మీనింగ్ వస్తుందన్నమాట జపాన్లో. బేసిక్గా ఈ టార్పిడో కూడా చూడడానికి రెగ్యులర్ టార్పిడో లాగే కనబడుతూ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక కొత్త పాయింట్ ఏం యాడ్ చేశారంటే ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్ మధ్యలో ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్లో ఎవరు ఉంటారో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఒక పైలట్ ఉంటాడు. అండ్ అతని చేతిలో కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. అంటే బేసిక్గా ఆ పైలట్ ఒక టార్పిడో మధ్య భాగంలో ఉంటాడు అనమాట. అండ్ ఆ టార్పిడో అతను కంట్రోల్ చేస్తాడు. అతని చేతిలో ఒక పెరిస్కోప్ ఉంటుంది. సో దాని ఆధారంగా అతను ముందుకు వెళ్ళగలడు. ఇంకా వాళ్ళకి అప్పచెప్పిన మిషన్ అయితే కామనే. దగ్గరలో ఏదైనా ఎనిమి షిప్ కనబడినట్టయితే వెంటనే బయలుదేరి దాని దగ్గరికి వెళ్ళి పేలిపోవాలి. కరెక్ట్గా దానికి తగిలేటట్టుగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది దాన్ని. ఇదే బేసిక్గా వాళ్ళకి అప్పగించే టాస్క్. ఇంతకు మించి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది నార్మల్ కామికాజే కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మేబీ ఇది బాగా వర్కౌట్ అవ్వచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి ఇది వర్కౌట్ అవ్వలేదు సరికదా, చాలా వరస్ట్ రిజల్ట్ని తీసుకొని వచ్చిందనే చెప్పాలి. అదేంటంటే ఈ వెపన్ యొక్క డిజైన్లో ఒక ఫ్లా ఉంది. ఆ ఫ్లా కారణంగా దీన్ని నార్మల్ టార్పిడో ట్యూబ్స్ నుంచి ఫైర్ చేయలేరు. మిగతా టార్పిడోస్ అన్ని కూడా అలాగే ఫైర్ అవుతాయి కదా. దీనికి ఉన్న ఎక్స్ట్రా సైజు వల్ల దీన్ని టార్పిడో ట్యూబ్స్లో పెట్టలేరు. కాబట్టి ఈ టార్పిడోని సబ్మెరైన్ యొక్క డెక్ మీద పెడతారు. అండ్ నీటి లోపల తీసుకుని వెళ్ళినట్టయితే దీన్ని లాంచ్ చేయడం కుదరని పని కాబట్టి ఆ సబ్మెరైన్స్ కూడా నీటి మీద తేలుతూనే ఉంటాయి. అంటే దీన్ని లాంచ్ చేసేంత వరకు, అంటే ఎనిమి యొక్క షిప్స్ కనబడేంత వరకు ఆ సబ్మెరైన్స్ అనేవి నీటి మీద తేలుతూనే తిరగాల్సి ఉంటుంది. నీటి లోపలికి వెళ్ళడానికి అవ్వదు. అయితే ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లం ఎదురైంది. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ కైటన్స్ కారణంగా 3 అమెరికన్ యుద్ధ నౌకలు మునిగిపోయాయి. సుమారుగా 200 మంది ఎనిమీస్ అయితే చనిపోయారు. బట్ దీనికి ఉన్న డెప్త్ ఇష్యూస్ కారణంగా 8 సబ్మెరైన్స్ నీటి లోపల మునిగిపోయాయి. అంటే శత్రువులు పేల్చేయడం జరిగింది. అండ్ దాని కారణంగా సుమారుగా 1000 మంది జాపనీస్ సోల్జర్స్ అయితే చనిపోవడం జరిగింది. సో బేసిక్గా ఇది వర్కౌట్ అవ్వలేదు సరికదా, వీళ్ళకి 5 రెట్లు ఎక్కువ వరస్ట్ రిజల్ట్ని తీసుకొని వచ్చిందని చెప్పాలి. సో దీనికి పెద్దగా సక్సెస్ రాకపోయినప్పటికీ, ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా
ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని వాళ్ళు వదలలేదు. జాపనీస్ ఇంజనీర్స్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్మెరీన్ వెర్షన్ అయితే రూపొందించారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు కైర్యూ. కైర్యూ అంటే సీ డ్రాగన్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. పేరు అయితే చాలా బాగుంది, కానీ అది చేసే పనే బాలేదు. దీంట్లో బేసిక్గా 2 క్రూ మెంబర్స్ ఉంటారు, 2 టార్పిడోస్ ఉంటాయి. రెగ్యులర్ టార్పిడోసే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా లోపల క్యాబిన్లో ఎవరు ఉండరు. అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఆ సబ్మెరీన్ దేన్ని కూడా రిలీజ్ చేయదు. డైరెక్ట్గా ఆ సబ్మెరీనే వెళ్ళి ఒక షిప్ను గుద్దేసి ఆ షిప్ను ముంచేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా 2 టార్పిడోస్ ఉంటాయి కదా, అవి కూడా పేలిపోతాయి. దాని లోపల ఉన్న ఎక్స్ప్లోజివ్స్ కూడా దాన్ని పేలిపోయేటట్టుగా చేస్తాయి. అండ్ అంతేకాకుండా అందులో ఉన్న 2 క్రూ మెంబర్స్ కూడా చనిపోతారు. అయితే మొత్తంగా 750 వరకు ఈ సబ్మెరీన్స్ని రూపొందించాలి అనుకున్నారు. బట్ 1945 ఆగస్టులో జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో సరెండర్ అయిపోయే టైంకి 210 సబ్మెరీన్స్ని మాత్రమే రూపొందించడం జరిగింది. బట్ ఒక్క కైర్యూ సబ్మెరీన్ని కూడా అప్పటి వరకు వాడలేదు. సో ఆ సబ్మెరీన్స్ అన్నీ కూడా అలాగే పడున్నాయి అప్పటి నుంచి. అండ్ మేబీ ఇప్పుడు వాడుకుంటారేమో వాళ్ళు. అయితే సిచ్యువేషన్స్ జపాన్ వాళ్ళకి వరస్ట్గా తయారవుతోంది. ఇంకా యుద్ధంలో వాళ్ళు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకొన్ని ఎక్స్ట్రీమ్ టెక్నిక్స్ని రూపొందించడం మొదలుపెట్టారు. అండ్ ఇంకా ఏదో ఒకటి చేసి యుద్ధాన్ని గెలవాలి అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో జపాన్ని ఇన్వైట్ చేయడానికి ఆపరేషన్ డౌన్ఫాల్ని యుఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా అంటే చాలా పెద్ద ఆపరేషన్. జపాన్ సరెండర్ అవడానికి కొద్ది రోజుల ముందే అతిపెద్ద ల్యాండింగ్ ఆపరేషన్ని వాళ్ళైతే చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈవెన్ అంతకుముందు డీడే ఇన్వేషన్ ఏదైతే జరిగిందో దానికంటే పెద్దది ఇది. సో మనమే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత భారీ స్థాయిలో ఉండబోతుందో. అయితే జపాన్ వాళ్ళకు కూడా దీని గురించి మొత్తం తెలిసింది. సో వాళ్ళు రాబోతున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అప్పటికి ఇంకా హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబులు అయితే పడలేదు. సో అందువల్ల వాళ్ళైతే వస్తున్న ఈ ప్రమాదాన్ని తట్టుకోవడం ఎలా అనే వాటి మీద ఆలోచిస్తూ చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ట్రూప్స్ని గ్యాదర్ చేస్తూ వచ్చారు, ట్రెంచెస్ క్రియేట్ చేశారు, తీర ప్రాంతం మొత్తాన్ని కూడా అలర్ట్ చేసి ఉంచారు. అండ్ చాలా రకాల ఆయుధాలను కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా యుద్ధంలో నార్మలే. బట్ యుద్ధంలో అన్నీ నార్మల్గా ఉంటే అది జపాన్ వాళ్ళ యుద్ధం ఎందుకు అవుతుంది? అబ్నార్మల్గా ఖచ్చితంగా 1-2 అయినా ఉండాలి కదా. అందుకని ఈసారి వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్కూబా డైవర్స్కి చేతిలో ఒక పెద్ద బాంబును అప్పచెప్పారు. నిజం, ఒక పెద్ద ల్యాండ్ మైన్ని అప్పచెప్పడం జరిగింది. ఇలా అప్పచెప్పిన తర్వాత వాళ్ళందరికీ పెట్టిన పేరు ఫుకురియు, అంటే క్రౌచింగ్ డ్రాగన్స్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. బేసిక్గా వీళ్ళు కూడా కామికాజల్ టైపే, కాకపోతే సముద్రం లోపల ఫుల్ డైవింగ్ గేర్ వేసుకొని నీటి లోపలికి దిగుతారు. అండ్ వాళ్ళకి 10 గంటల పాటు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఎయిర్ అయితే ఇస్తారు, సప్లై చేస్తారు వాళ్ళకి. అండ్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా 15 కేజీల మైన్ ఉంటుంది. ఆ మైన్ 5 మీటర్ల పొడవున్న బ్యాంబూ పోల్కి ఎడ్జ్లో ఉంటుంది. సో బేసిక్గా నీటి లోపలికి దిగి వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. జపాన్ యొక్క తీరం దగ్గరలోకి ఎనిమిస్ యొక్క యుద్ధ నౌకలు చేరుకున్న తర్వాత కిందన ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే సముద్రం యొక్క సర్ఫేస్ ప్రాంతానికి చేరుకొని ఆ ఎనిమిస్ యుద్ధ నౌకలకి ఆ మైన్స్ని గుచ్చాల్సి ఉంటుంది. అండ్ ఆ నౌకలు పేలుతాయి, ఆ మైన్స్ పేలుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా పేలిపోతారు, అది వేరే విషయం. సో అలాగా వాళ్ళను వాళ్ళు త్యాగం చేస్తూ ఆ యుద్ధ నౌకల్ని నాశనం చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం వాళ్ళు ఎంతమందిని రెడీ చేయాలనుకున్నారో తెలుసా? స్కూబా డైవర్స్ని సుమారుగా 6,000 మంది ఫుకురియోస్ని తయారు చేయాలి అనుకున్నారు. అంతమందిని ట్రైన్ చేయాలి అనుకున్నారు ఆ యుద్ధంలో ఎలాగైనా సరే గెలవడం కోసం. కాకపోతే ఏంటంటే యుద్ధంలో ఓడిపోయే టైంకి వాళ్ళు కేవలం 1,200 మంది ఫుకురియోస్ని మాత్రమే వాళ్ళు సిద్ధం చేసి ఉంచారు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు, ఎందుకంటే అసలు అంత భారీ స్థాయిలో యుద్ధం అనేది వాళ్ళ వరకు రాలేదు. ఈలోపు హిరోషిమా నాగసాకిలో అణుబాంబులు పడేసరికి వీళ్ళే సరెండర్ అయిపోవడం జరిగింది. అయితే బేసిక్గా పసిఫిక్ ఓషన్లో సముద్రం లోపల, సముద్రం యొక్క పైభాగంలో 2 చోట్ల యుద్ధాలు అయితే జరుగుతాయి. ఇప్పటివరకు వాళ్ళు ప్లాన్ చేసినవన్నీ కూడా నీటికి సంబంధించినవి. కానీ నేల మీద కూడా వాళ్ళు కొన్ని ప్లాన్లు వేశారు. బేసిక్గా జపనీస్ ఆర్మడ్ ఫోర్సెస్ చాలా వరస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అమెరికన్ ట్యాంక్స్ ముందు వాళ్ళు అసలు ఏమాత్రం నిలబడలేరు. ఎస్పెషల్లీ లెజెండరీ M4 షెర్మన్ ముందు జాపనీస్ ట్యాంక్స్ అసలు ఏమాత్రం పనిచేసేవి కాదు. సో ఆర్మడ్ ఫోర్సెస్ పరంగా, నేల మీద చేసే యుద్ధం పరంగా జపాన్ వాళ్ళు చాలా వెనకబడి ఉండేవారు. సో ఎలాగైనా సరే ఈ అమెరికన్ సైన్యాన్ని నేల మీద కూడా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో, నేల మీద కూడా వాళ్ళ మీద గెలవాలనే ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ వెపన్స్ని నేల మీద కూడా తయారు చేయడం జరిగింది. దానికోసం వాళ్ళు తయారు చేసిన వెపన్ పేరు లుంజ్ మైన్. బేసిక్గా ఈ లుంజ్ మైన్ కూడా చూడడానికి ఫుకురియుకి కొంచెం సిమిలర్గా ఉంటుంది. అంటే వాళ్ళ చేతిలోనే ఒక మైన్ ఉంటుంది, వీళ్ళ చేతిలోనే ఒక మైన్ ఉంటుంది. సేమ్ ఒక పొడుగాటి స్టిక్తోనే ఉంటారు వీళ్ళు కూడా. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఫుకురియుస్ నీటి లోపల దాక్కొని ఉంటారు. సో అందువల్ల వాళ్ళు ఎవరు కనబడరు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇచ్చిన టాస్క్ చేయడానికైనా అవుతుంది. కానీ వీళ్ళు అలా కాదు, బయట ఓపెన్గా కనబడతారు. సో వాళ్ళు నేరుగా వస్తున్న ఒక యుద్ధ ట్యాంక్కి ఎదురుగా వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న మైన్ని నేరుగా ఆ ట్యాంక్కి గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మైన్ పేలి ఆ ట్యాంక్ డ్యామేజ్ అవుతుంది. ఆఫ్ కోర్స్
వాళ్ళు కూడా చనిపోతారు. సో అలాగ గెలవాలనుకుంటారు. కానీ లుంజ్ మైనర్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించినట్టుగా మనకైతే ఎక్కడా కూడా రికార్డ్స్లో లేవు. అంటే వాళ్ళ కారణంగా అమెరికన్ ఆర్మర్ డ్యామేజ్ అయినట్టుగా, అమెరికన్ యుద్ధ ట్యాంకులు డ్యామేజ్ అయినట్టుగా చరిత్రలో ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. సో అందువల్ల ఇవేవి కూడా జెన్యున్గా వర్కౌట్ అయినట్టయితే కాదు. సో అందువల్ల వీటిని అయితే మనం ప్రాపర్గా కన్సిడర్ అయితే చేయలేం. సో ఇలాగ రకరకాల కామికాజెస్ని అయితే వాళ్ళు యుద్ధంలో ఉపయోగించడం జరిగింది. బట్ వాటిలో మొదటి కామికాజీ అంటే ప్లేన్స్తో ఉపయోగించింది మాత్రమే కొంతవరకు బెటర్ రిజల్ట్ని ఇచ్చింది వాళ్ళకి యుద్ధంలో. అదర్ దాన్ దట్ ఇంకేవి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్ రిజల్ట్ని అయితే తేలేదు. మోస్ట్ ఆఫ్ ద స్పెషల్ అటాక్ యూనిట్స్ ఫెయిల్ అయ్యాయి. అంటే ఎల్ఐస్కి పెద్దగా డ్యామేజ్ చేయలేకపోయాయి. అయితే ఫిజికల్గా డ్యామేజ్ చేయలేకపోయాయి కానీ మెంటల్గా మాత్రం అవి చాలా డ్యామేజ్ చేశాయి. అంటే సైకలాజికల్ డ్యామేజ్ని చాలా ఎక్కువగానే చేశాయి. ఎస్, ఇది నిజంగానే జరిగింది. ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ కూడా. బేసిక్గా మీరే ఒక యుఎస్ యుద్ధ నౌకలో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మీరు ఆ షిప్ యొక్క డెక్ మీద ఉన్నారనుకోండి. పైనుంచి ఎనిమీ ప్లేను నేరుగా మీ షిప్ వైపు దూసుకొస్తూ ఉంటే మీకు అసలు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయంకరంగా ఉంటుంది కదా. అండ్ మీ మీదే పడాల్సిన అవసరం లేదు, మీ చుట్టుపక్కల ఉన్న యుద్ధ నౌకల మీద పడినా కూడా మీకు చాలా భయం వేస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ కామికాజీ అటాక్స్ యుఎస్ వాళ్ళని, ఎల్ఐస్ వాళ్ళని ఎంతవరకు ప్యానిక్ చేశాయంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క ఓన్ ప్లేన్స్ని బాంబింగ్స్ చేసి రిటర్న్ వస్తున్న టైంలో జపాన్ ప్లేన్స్ అనుకొని వాటిని షూట్ చేసేయడం జరిగింది. అలాగే చాలాసార్లు వాళ్ళ యొక్క ఓన్ ప్లేన్స్ని వాళ్ళే నాశనం చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఎనిమీస్ని చంపాలనుకున్నారు, అలాగే వాళ్ళని కూడా చంపేసుకున్నారు. అంటే వాళ్ళు ఎంత డిటర్మైన్డ్గా ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ శత్రువులను చంపడానికి వస్తున్నారంటే. సో అది వాళ్ళకి అర్థమయ్యి ఏ ప్లేన్ అయినా సరే కాల్ చేయాలి, వదలకూడదని వీళ్ళు అనుకున్నారు. అండ్ అలా చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళు షూట్ చేశారని తెలిసినప్పుడు చాలామంది చాలా రకాల ట్రామాస్ని కూడా ఫేస్ చేయడం జరిగింది. సో బేసిక్గా వాళ్ళలో చాలామంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. అయితే మరొక వైపు జపాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ప్రకారంగా ఇలాంటి ఆత్మహత్యల అటాక్స్కి అందరూ కూడా సపోర్ట్ చేశారు, అందరూ కూడా ఓకే చెప్పారు అని అనుకుంటూ వచ్చారు వెస్ట్లో. బట్ అదైతే వాస్తవం కాదు. జపాన్కి చెందిన ఎంతోమంది మిలిటరీ పీపుల్ ఈ ఆప్షన్ని అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు, కంప్లీట్గా డిసగ్రీ చేశారు. అండ్ వాళ్ళ యొక్క టర్న్ వచ్చినప్పుడు సెలక్షన్ నుంచి దూరంగా ఉండడం కోసం కావాలని తప్పించేసుకునేవారు. అసలు ఆ ప్రాంతానికి వచ్చేవారు కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అసలు ఏమాత్రం నచ్చేది కూడా కాదు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ను ఉపయోగించి యుద్ధం చేయడం. కానీ వాళ్ళకి ఆపే శక్తి లేదు. ఎవరైతే ఓకే చెప్పారో వాళ్ళు కూడా పైనుంచి వస్తున్న ప్రజలను తట్టుకోలేక వాళ్ళకి ఎలాగూ ప్రాపర్గా సిచ్యువేషన్ సహకరించట్లేదు. అండ్ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. వీటన్నిటిని కూడా క్రియేట్ చేసిన పర్సన్ జపనీస్ అడ్మైరల్ అయిన టకిజిరియో ఓనిషి. ఈ పర్సన్ని బేసిక్గా ఫాదర్ ఆఫ్ ది కామికాజీ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే అతనే వీటన్నిటిని సృష్టించాడు కాబట్టి. అయితే ఎప్పుడైతే జపాన్ వాళ్ళు ఆగస్టు 1945న ఎల్ఐస్తో సరెండర్ అయిపోయారో ఆ రోజు ఒనీషి తనకు తానుగానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తన దగ్గర ఉన్న ఒక కత్తిని ఉపయోగించి కడుపులో పొడి చేసుకున్నాడు. బేసిక్గా ఇది జపాన్లోని ఒక రిచువల్. ఇది ఆ రిచువల్లో భాగంగానే అతను తాను పొడుచుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఒక అపాలజింగ్ లెటర్ కూడా రాశాడు. అంటే ఎవరైతే 4000 మంది పైలట్స్ని చనిపోవడానికి తను పంపించాడో అలా పంపిన వాళ్ళందరి ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పాడు. అయితే బేసిక్గా జపాన్లో ఈ టైప్ ఆఫ్ ట్రెడిషన్ చేసినప్పుడు అంటే కత్తిని కడుపులో పొడుచుకున్న తర్వాత ఆ నొప్పిని భరించకుండా ఉండేందుకు ఇంకొక పర్సన్ వస్తారు. ఆ పర్సన్ వెంటనే ఈ వ్యక్తి యొక్క తలను నరికేస్తారు, బేసిక్గా నొప్పిని తగ్గించడం కోసం. కానీ అతను మాత్రం తను చేసిన తప్పులకి, తను చేసిన పాపాలకి తను శిక్ష అనుభవించాల్సిందే అని అనుకొని తన కత్తితో పొడుచుకున్న తర్వాత ఎవరిని తన దగ్గరికి రానివ్వకుండా దూరంగా పెట్టి సుమారుగా 15 గంటల పాటు తన గాయాల తాలూకా నొప్పుల్ని భరించి ఫైనల్గా చనిపోవడం జరిగింది. సో ఆ రోజు కామికాజీ యొక్క స్టోరీ ఫైనల్గా ఎండ్ అయిపోయింది. అతను సృష్టించిన ఆయుధాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈవెన్ ఇప్పుడు జాపనీస్ పీపులే ఈ ఆయుధాలని కంప్లీట్గా అసహ్యించుకుంటున్నారు. అందుకని ప్రపంచంలో మనిషి తయారు చేయబడిన అత్యంత వరస్ట్ ఆయుధాల్లో వీటిని కూడా కొన్నిగా చాలామంది గుర్తిస్తూ ఉంటారు. సో దాట్స్ ఇంకా ఇది ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.